ప్రస్తుత టెక్నాలజీను సరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల పేర్లతో ప్రతి గ్రామంలో ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు అందించాలనే లక్ష్యాన్ని మండలంలోని ఉప్పరహాలు గ్రామ పంచాయతీ కార్యదర్శి నీరుగారుస్తున్నారని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. నెలలు తరబడి ఉప్పరహాలు గ్రామంలో మోటార్ నుండి ఓవర్ హెడ్ ట్యాంకుకు చేరుకుని అక్కడ నుండి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రావాల్సిన నీరు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటి కొరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవాల్సిన పంచాయతీ కార్యదర్శి ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. మోటార్ నుండి ఓవర్ హెడ్ ట్యాంకుకు పోవు వాల్వు నుండి నీరు వృధాగా మురికి కాలువలోకి వెళ్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. పంచాయతీకి సంబంధించిన బోర్ నుండి వచ్చే నీరు వృధాగా డ్రైనేజీ కాలువలో కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగునీటితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పక్క గ్రామానికి వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి పలుసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయింది. 6 మాసాలుగా పరిస్థితి ఇదే విధంగా నెలకొంది. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద వాల్వు ద్వారా లీక్ అవుతున్న వాటికి మరమ్మతులు చేపట్టి ఓవర్ హెడ్ ట్యాంకు గుండా గ్రామంలోకి పంపిణీ చేస్తున్న పైపును మార్చి గ్రామంలోకి సక్రమంగా నీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు. స్కూల్ పిల్లలకైతే చిరుగట్టు నుంచి ఫిల్టర్ నీళ్ళే క్యాన్లు తెచ్చి అదే వెళ్తాం. కానీ ట్యాంక్ ఎక్కట్లేదు సార్ నీళ్ళు. ఊళ్ళోకి వచ్చి ఇవాళ నీళ్ళు పోయిన తర్వాత ఇంకా ఊళ్ళో ఏ రోజులు పోయింది దాన్ని ఫస్ట్ దాన్ని బుక్ చేసి చేస్తే లేదు ఎవరో కలిగితే ఇప్పుడు రావడం లేదు. రైట్, ఓకేనా. కంపౌండ్ వల్ల మనకి ప్రాబ్లమ్. కంపౌండ్ అయితే గేట్ ఎయిర్పోర్ట్ అయితే అనమాట. గేట్ ఉంటే ఇంకా ఆయన వస్తుంది, ఆయన వాళ్ళు పనిచేస్తారు.